హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. సిక్కు మతం. సిక్కు మతంలో ఎంతమంది గురువులు ఉన్నారంటే 10 మంది. 10వ గురువు, చివరి గురువు అయినటువంటి గురు గోవింద్ సింగు ఖల్సా పద్ధతిని ప్రారంభించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇతను బోధనలో ఏందంటే కా అనే అక్షరంతో కూడినటువంటి 5 వస్తువులని ప్రతి ఒక్క సిక్కు ధరించాలి, తన వద్ద ఉంచుకోవాలని ఒక నిబంధనని తీసుకొస్తాడు. ఈ కల్సా పద్ధతిలో ఉన్నటువంటి ఈ కా అనే అక్షరంతో కూడిన 5 ఏంటివని చూస్తే ఒకటి కేష్, కేష్ మరొకటి కంగి, కథ, కచ, కృపాన్. కేష్, కంగి, కడ, కచ్, కృపాన్ అనేటటువంటి ఈ కా అక్షరంతో కూడినటువంటి 5 వస్తువులు. కేష్ అంటే ఏంటంటే నెత్తి కట్ చేసుకోకూడదు. అంటే వెంట్రుకలని కట్ చేయకూడదు. ప్రతి ఒక్క సిక్కువాడు తన వెంట్రుకలని కట్ చేయకుండా ఉంచుకోవాలనేది ఫస్ట్ నిబంధన. రెండవది కంగి అంటే ఏంటంటే వెంట్రుకలను కట్ చేయరు కాబట్టి ప్రతి ఒక్క సిక్కు వాళ్ళు దువ్వెనని ధరించాలి. ఎప్పుడు దువ్వెన తన వద్ద ఉంచుకోవాలి. మూడవది కడ. కడ అంటే ఏంటంటే ప్రతి ఒక్క సిక్కు వ్యక్తి కడియాన్ని ధరించాలి. ఖడ్గముని కడాన్ని అంటే నెత్తిని పెంచుకోవాలి, దువ్యాన ధరించాలి, ఒక కడెము కూడా చేతికి ధరించాలి సిక్కు. మరొకటి ఏంటంటే కచ. కచ అంటే ఏంటంటే లో దుస్తువులు, అంటే దుస్తువులు లూజ్ అయినటువంటి దుస్తువులని ధరించాలి. అంటే టైట్గా కాకుండా లూజ్ అయినటువంటి దుస్తువులని ధరించాలి సిక్కు. మరొకటి కృపాన్ అంటే ఒక ఖడ్గాన్ని కూడా ధరించాలి. మనకు ప్రభుత్వం కూడా ఏంటంటే సిక్కు మతస్థుల దగ్గర ఒక సిక్కు దగ్గర ఉండేటటువంటి ఖడ్గాన్ని మనం దాన్ని అలా మత సంప్రదాయాల్లో భాగంగా చూడాలి కానీ దాన్ని ఆయుధం ధరించినట్టుగా ఆయుధాలను చేతబట్టుకుని చెప్పి మనం అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వం కూడా ఆ వెసులుబాటు కల్పించడం అనేది జరిగింది. ఎందుకని వాళ్ళ మతాన్ని, వాళ్ళ మత సిద్ధాంతాలని, వాళ్ళ యొక్క నియమాలని గౌరవించి, ఎందుకంటే మనది లౌకిక రాజ్యం, అన్ని మతాలను గౌరవించాలి, అందరి యొక్క వాళ్ళ ఆచార్య సంప్రదాయాలను కూడా గౌరవించడం మన బాధ్యత. అందులో భాగంగానే సిక్కు ధరించేటటువంటి ఈ కృపాన్ అంటే కత్తిని, ఖడ్గంని మనము దాన్ని తప్పుగా చూడరాదు. అంటే ప్రతి సిక్కు కూడా ఈ కా అనే అక్షరంతో కూడినటువంటి 5 వస్తువులని ధరించి ఉండాలని వారి యొక్క చివరి గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ బోధించడం అనేది జరిగింది. ఈ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.